ఒక పోస్టర్, ఒక సంస్కృతి స్లోగన్, ఒక అధికారిక అనౌన్స్‌మెంట్ ఇంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాని షేక్ చేయడానికి ఇంకేం గావాలి? ఎన్నో నెలలుగా వినిపించిన రూమర్స్‌కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. 'ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్' ఇప్పుడు అఫీషియల్. కానీ అస్సలు చర్చ ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే ఈ పోస్టర్‌లో కనిపించిన ప్రతి చిన్న డీటెయిల్ ఈ సినిమా సాధారణ మాస్ ఎంటర్‌టైనర్ కాదని చెబుతుంది. అయితే త్రివిక్రమ్ అసలు ప్లాన్ ఏం చేస్తున్నాడు? ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అధికారికంగా ప్రకటించారు? దీనికి ఒక కారణం కనిపిస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తన కమిట్మెంట్స్ పూర్తి చేస్తున్నాడు. అంటే షూటింగ్ వెంటనే మొదలు కాకపోయినా ప్రాజెక్ట్‌పై ఎలాంటి సందేహాలు లేకుండా చేయడానికి అనౌన్స్‌మెంట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. చాలామంది పోస్టర్ చూసి ఏ పోస్టర్‌లో ఉందని కామెంట్స్ చేశారు. కానీ త్రివిక్రమ్ పోస్టర్‌లో అసలు హైలైట్ విజువల్ కాదు. ఆ స్లోగన్ 'జనామి శబ్ద నా జనామి చ అద్దం'. ఇది శంకరాచార్యులు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలోని భాగం. దీని అర్థం నాకు పదాల జ్ఞానం లేకపోయినా షణ్ముఖుడు నా హృదయంలో ఉన్నందువల్ల శృతి సహజంగా బయటకు వస్తుంది. ఈ ఒక్క శ్లోకంతోనే సినిమా మొత్తం భక్తి, శక్తి, యుద్ధం ఈ 3 అంశాల చుట్టూ తిరిగే అవకాశం ఉందని సంకేతం ఇచ్చారు. త్రివిక్రమ్ ఈ కథ కోసం ఎన్టీఆర్‌ని ఎంచుకోవడం కూడా ఆసక్తికరమే. ఎందుకంటే పురాణ పాత్రలకు అవసరమైన గంభీరం, సంభాషణల బలం, యాక్షన్ ఇంపాక్ట్ ఈ 3 లక్షణాలు ఎన్టీఆర్‌లో బలంగా కనిపిస్తాయి. అంతేకాదు 'త్రిబుల్ ఆర్' తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన గుర్తింపు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ సినిమా ముందున్న అసలు సవాలు బడ్జెట్ కాదు, విజువల్స్ కాదు, ఎక్స్‌పెక్టేషన్. త్రివిక్రమ్ మొదటి మైథాలజికల్ ఫిల్మ్. ఎన్టీఆర్ కెరీర్‌లో మరో పాన్ ఇండియా సినిమా. ఇలాంటి కాంబినేషన్‌పై ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ మాత్రమే కాదు, సింబాలిజం కూడా చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ పోస్టర్‌లోని స్లోగన్, సినిమా టైటిల్ మరియు మైథాలజీ థీమ్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ సినిమా కేవలం యాక్షన్ ఫిల్మ్ కాదు. భక్తి, తత్వం, యుద్ధం వీటిని కలిపి ఒక ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం ఇప్పుడు స్పష్టమైంది. 'గాడ్ ఆఫ్ వార్'లో హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. అది ఎన్టీఆర్. కానీ ఇప్పటి నుంచి మొదలయ్యే అసలు ప్రశ్నలు, త్రివిక్రమ్ ఈ కథని ఎలా చూపిస్తాడు? ఈ సినిమా తెలుగు సినిమాకు మరో కొత్త మైలురాయిగా నిలుస్తుందా? ఆ సమాధానం షూటింగ్ మొదలైన తర్వాత ఒక్కో అప్డేట్‌తో తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం 'గాడ్ ఆఫ్ వార్' నిజంగానే టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లో ఒకటిగా మారిపోయింది.